యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. $5 ఇస్తామంటున్నారు. అవునా? అవును, సింగిల్ పేమెంట్. మాల్ రెడీగా ఉందా? ఉంది కానీ పార్టీ రెడీగా ఉందా? నా పక్కనే క్యాష్తో రెడీగా ఉన్నారు. ఎక్కడికి రమ్మంటారు? ఓకే, ఒక అరగంటలో అక్కడ ఉంటాం. థ్యాంక్ యూ భయ్యా, ఉంటాం. ఓకే అండి, థ్యాంక్ యూ, ఉంటాను. సూపర్గా మాట్లాడారండి. వాడు గట్టిగా ఇరుక్కున్నాడు. సరే పదండి వెళ్దాం. వాడిని పట్టుకుని పోలీసులకు అప్పగించాలి. పదండి. మీరెక్కడికి సార్? మీరు రెస్ట్ తీసుకోండి, నేను దివ్యమే వెళ్తాం. అవునండి, మీకు రెస్ట్ అవసరం. నేను బాగానే ఉన్నానండి, నేను కూడా వస్తాను. వద్దండి, వాడు దొరికితే మావయ్య గారు సేవ్ అయినట్టే. మీరేం టెన్షన్ అవ్వకండి, నేను చారుకేశ వెళ్తాం. దివ్యమ్మ, మీరు ఒకసారి పోలీసులకు ఫోన్ చేయండి. ఇలా ఇవ్వండి. చెప్పండి మేడం. సార్, మీకు ఒక లొకేషన్ షేర్ చేస్తాను. ½ అన్ అవర్లో మీరు అక్కడికి వచ్చారంటే మా మావయ్య గారి కేసులో ఒక ఇంపార్టెంట్ విక్టిమ్ని పట్టుకోవచ్చు. ఓకే, వస్తున్నాం మేడం. ఇంపార్టెంట్ విక్టిమ్ అంటుందేంటి? ఎవరై ఉంటారు? అత్తయ్య, మీరు మంగని హర్ష గారిని చూసుకోండి. నేను చారుకిష వెళ్ళొస్తాం. అలాగేనమ్మా, జాగ్రత్త. వెళ్ళొస్తామండి. సరే అండి. జాగ్రత్తమ్మా. అలాగే అత్తయ్య, మేము జాగ్రత్తగా వెళ్ళొస్తాం. సరే, బయలుదేరండి. ఓకే సార్. పార్టీని ఇక్కడికే రమ్మని చెప్పానే, ఇంకా రాలేదేంటి? వాడేనా దివ్యమ్మా? వాడే చారుకేశ. నువ్వు వెళ్ళి వాడిని మ్యాటర్లో పెట్టు, నేను చాటుగా వచ్చి వాడిని పట్టుకుంటాను. ఓకే దివ్యమ్మా. కేర్ఫుల్ చారుకేశ, వాడు అసలే క్రిమినల్. హలో మిస్టర్ సోమశేఖర్. మీరేనా రాకీ? యా, ఇందాక ఫోన్లో మాట్లాడింది నేనే. మిమ్మల్ని ఏ పబ్లోనూ చూసినట్టు గుర్తులేదే. మీకు కొంచెం మెమరీ తక్కువ అనుకుంటాను. మాల్ తెచ్చారా? క్యాష్ తెచ్చారా? క్యాష్ రెడీ. 5 CR. వెర్ ఇస్ మాల్? ముందు నాకు క్యాష్ చూపించండి. కాదు, ముందు మాల్. నన్నే నమ్మట్లేదా? నన్నే మీరు గుర్తుపట్టట్లేదు కదా. సరే, ఒక్క నిమిషం.
నికాసైన సరకు. కొంచెం టేస్ట్ చేసి చూడు. వద్దు. అరే చూడు రాఖీ బాయ్. వద్దు. అరే నీకేం కొత్త కాదు కదా, కొంచెం టేస్ట్ చేసి చూడు. అరే అరే వద్దు. నికాసైన సరుకు, నీకు అలవాటే కదా, కొత్త ఏం కాదు కదా, చూడు. వద్దంటున్నాడు కదా. ఎవడ్రా నువ్వు? నన్నే చిచ్చేస్తావా? నిన్ను ఎవడ్రా అసలు నువ్వు? వద్దు, రావద్దని చెప్తున్నా. దగ్గరికి రావద్దు, దగ్గరికి రావద్దు, దగ్గరికి రావద్దు, దగ్గరికి రావద్దు. చంపేశాను. చంపేశారు. రాదు, దగ్గరికి రా. పట్టుకో చారుకేశ. చెప్పు, నువ్వు ఆ దేవుడే మనిషివే కదా? కాదు. మా మావయ్యని ఇరికించడం వాడి ప్లానే కదా? వాడు చెప్తేనే నువ్వు లడ్డు ప్రసాదంలో డైమండ్స్ ఇచ్చావు కదా? దేవుడా ఎవరు నాకు తెలీదు. నన్ను వదలండి, నాకు వదలండి. నిజాలు తెలుస్తాయిరా. ఆల్రెడీ పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాను. రండసయ్య గారు, వీడే స్మగ్లర్. మా మావయ్య గారిని అన్యాయంగా ఇరికించాడు. ఫస్ట్ అతను వదలండి. వదలమని చెప్తున్నానా? నేను చెప్తున్నాను కదా సార్, వీడే ఆ స్మగ్లర్. కావాలంటే వీడి కార్లో డ్రగ్స్ ఉన్నాయి, చెక్ చేయండి. లేదు సార్, నేను రియల్ ఎస్టేట్ బ్రోకర్ని. ఫ్లాట్ తీసుకుంటానని నన్ను ఇక్కడికి రప్పించి నా కార్లో డ్రగ్స్ పెట్టారు. కేసు ఒప్పుకోమని కొడుతున్నారు. లేదు సార్, వీడు అబద్ధం చెప్తున్నాడు. లేదు సార్, వీళ్ళే అబద్ధం చెప్తున్నారు. కావాలంటే గెటప్ చూడండి.
చెప్పండి సార్. ఏంటే అవతారం? అది సార్, అది నాకేదో మీ ముగ్గురు మీద డౌట్గా ఉందయ్యా. ముగ్గురు స్టేషన్కి పదండి. అది సార్. కాదు సార్. ఏం మాట్లాడాలనుకున్నా స్టేషన్లోనే. కానిస్టేబుల్స్ ఆ, రండి. నేనేం చేయలేదు సార్, నన్ను వదలండి సార్. ఆగండి సార్, వస్తున్నాడు కదా. తప్పు చేసిన వీడిని చైర్లో కూర్చోబెట్టి ఏ తప్పు చేయని ఈ చారు కేసుని ఇంట్రోగేట్ చేస్తారా? తనకే పాపం తెలియదని సోమశేఖర్ అంటున్నాడు. మీ చారు కేసేమో అనుమానాస్పదంగా డ్రెస్ వేసుకుని తిరుగుతున్నాడు. ఏం సార్, ఇలాంటి డ్రెస్ వేసుకోకూడదని మీ చట్టంలో ఏమైనా ఉందా? ఆహా, మీరు లాయర్ అని, మరో పెద్ద లాయర్ కోడలని మాకు తెలుసు మేడం. అంత మాత్రాన ఎక్కువ మాట్లాడకండి. ఏంటో చూస్తున్నావు? వాడిని సెల్లబెట్టు. ఆగండి. వాడు వీడు ఏంటి రెస్పెక్ట్ లేకుండా? చారు కేసు ఎవరో తెలుసా? జై గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ అభిరామ్ గారి పిఏ. ఎవడైతే నాకేంటమ్మా, తప్పు చేశాడు, ఎంక్వైరీ చేస్తాం. సార్, నేను లాయర్ని, నాకు రూల్స్ అన్ని బాగా తెలుసు. చారు కేశాని ఎలా ఇంట్రోగేట్ చేస్తారో నేను చూస్తాను. హలో మేడం, ఇది మీ కోర్టు కాదు, నా స్టేషన్. అర్థమైంది సార్. ఇది చట్టాన్ని కాపాడే పోలీస్ స్టేషన్ కాదు, చట్టాన్ని చుట్టంగా చేసుకున్న అడ్డా అని. ఎంత కమ్ముడిపోయారు? ఎంతైతే నీకెందుకు లేరమ్మా? లాయర్గా మానేసి అకౌంటెంట్గా మీ లెక్కలు చూసుకోమన్నా. టైంకి వచ్చావు దేవుడయ్యా. నీ పాపం పండింది. మీ మనిషి మాకు దొరికాడు. ఏమయ్యా సోమశేఖర్, ఎంతో తెలివైన వాడిని చెప్పావు, అంత ఈజీగా దొరికిపోయావు. మీ దగ్గర రియల్ ఎస్టేట్ బ్రోకర్గా చేసిన పాపానికి ఆయనను పట్టుకున్నాడు సార్. నువ్వు బ్రోకర్ వెంట్రా? నువ్వు స్మగ్లర్వి. క్లయింట్ల మా మావయ్య గారి దగ్గరకు వచ్చి లడ్డు ప్రసాదంలో డైమండ్ పెట్టించి ఆయన తప్పుడు కేసులో ఇరుక్కునేలా చేశావు. అది కూడా ఈ దేవుడయ్యగాడి పని. నాన్న, తను లాయరా లేక రైటరా? కథలు బాగా చెప్తుంది. బ్రతుకు తెరువు కోసం ఎన్ని పనులు చేసినా తప్పులే సూరి.
ఎస్ఐ గారు, మంచిగా మీ డ్యూటీ మీరు చెయ్యండి. ఈ సోమశేఖర్ని ఇంట్రోగేట్ చేస్తే అసలు నిజాలు మీకు తెలుస్తాయి. మీ పై ఆఫీసర్ చెప్తుంది కదా ఇన్స్పెక్టర్ గారు, ఆ చారు కేసును లోపలేసి బాగా థర్డ్ డిగ్రీ ఇచ్చి నిజాలకు ఎక్కించండి. ఇంకేంటో చూస్తున్నావు, లోపలే. ఏయ్, ఆపుతారా లేదా? జడ్జి గారికి ఒక్క ఫోన్ కాల్ చేశాను అంటే మీ అందరి ఉద్యోగాలు ఊడిపోతాయి. మర్యాదగా చారు కేసుని వదలండి. పై అధికారులకు తెలిస్తే మా ఉద్యోగాలు పోతాయి సార్. మా ఏజెంట్ మీ మావయ్యని ఇరికించాడు అంటున్నావు, అంతేనా? అవును, క్లయింట్ లో వచ్చి ఇరికించాడు, అది నువ్వు చెప్తేనే. ఆ విషయం నువ్వు ప్రూవ్ చేయగలవా? వీడికి మీ మావయ్యకి కేసు విషయంగా పరిచయం ఉందని నిరూపించగలవా? నిరూపిస్తాను. మా మావయ్య గారి దగ్గర ఆ ఎవిడెన్స్ ఉండే ఉంటుంది. అయితే వెళ్ళి ఆ ఎవిడెన్స్ తీసుకురండి అమ్మా. తీసుకొస్తాను సార్, కానీ అప్పటి వరకు ఈ స్మగ్లర్ని వదలడానికి వీల్లేదు. సెల్లో పెట్టండి. వాడితో పాటు మీ చారు కేసును కూడా సెల్లో పెట్టాలిగా. ఏ తప్పు చేయని చారు కేసుని ఎలా సెల్లో పెడతారు? మావాడు కూడా ఏ తప్పు చేయలేదు, వాడిని మాత్రం ఎందుకు సెల్లో పెట్టాలి? అర్థమైంది, వీడు ఖచ్చితంగా తప్పు చేశాడు. అది నేను నిరూపిస్తాను. ముందు అది ప్రూవ్ చేయండి మేడం. సోమశేఖర్ ఎక్కడున్నా నేను అరెస్ట్ చేసి తీసుకొస్తా. ఓకే, రేపటిలోపు ఎవిడెన్స్ తో వస్తాను. పద చారుకేశ. సార్ నమస్తే సార్. ఎవరు మీరు? నా పేరు దివ్య సార్. లాయర్ రాజేంద్ర ప్రసాద్ గారి కోడల్ని. మా మావయ్య గారిని కలవాలి సార్. పర్మిషన్ లెటర్ తెచ్చారా? లేదు సార్. రిమాండ్లో ఉన్న ఖైదీని కలవాలంటే పర్మిషన్ లెటర్ కంపల్సరీ. ఎక్కువ టైం తీసుకోం సార్, 5 minutesలో వచ్చేస్తాము. కుదరదమ్మా, మాకంటూ కొన్ని రూల్స్ ఫార్మాలిటీస్ ఉంటాయి. సార్ మీ ఫార్మాలిటీస్ నేను చూసుకుంటాను. ఏంటే మీరు చూసుకునేది? పర్లేదు సార్, కోప్పడకండి. నా మాట వినండి, మీరు వెళ్ళండి దివ్యమ్మ. సార్ మీ అకౌంట్ నెంబర్ చెప్పండి, నేను ట్రాన్స్ఫర్ చేస్తాను సార్. అదే సార్ మీ అకౌంట్ నెంబర్. జస్ట్ 1 minute మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది. సార్ మీరు ఎంత పెద్ద ఆఫీసర్ అయినా ఎవరికి ఉండే వరకు ఉంటాయి కదా, మీరు చెప్పండి సార్ ప్లీజ్. అయిపోయింది సార్. మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.
మావయ్య